హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్. సో రెండు స్టాక్స్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో శివాలిక్ రసాయన్, ఇది కెమికల్ స్టాక్ అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మంత్లీ టైం ఫ్రేమ్ అనేది మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. రఫ్గా ఏంటంటే 492 దగ్గర మనకి సపోర్ట్ ఫార్మేషన్ అయితే జరిగింది. దాని తర్వాత చూడండి 555 దగ్గర మనకి మంచి సాలిడ్ బేస్ అనేది క్రియేట్ అయింది. జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ పైకి వెళ్ళేటప్పుడు ఒక బేస్ అనేది క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే వీక్ ట్రెండ్గా ఉందనుకోండి, డౌన్ సైడ్ వచ్చి అక్కడ నుంచి బేస్ క్రియేట్ చేసుకొని స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ కేసులో ప్రస్తుతం మనకైతే మంత్లీ టైం ఫ్రేమ్లో 16% పెరిగింది. బట్ స్టిల్ ఏంటంటే ఓవరాల్గా స్టాకు సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఏంటంటే వెరీ సింపుల్ టెక్నికల్ ప్యాటర్న్, ఇది ట్రెండ్ రివర్సల్ ప్యాటర్ను. ఈ ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ అయ్యే స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఒక పర్టికులర్ స్టాక్ అనేది మనం బై చేద్దాం. సో ఇన్వెస్టింగ్ లిమిట్ క్వాంటిటీ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక 5000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేద్దాం. 5000 డివైడెడ్ బై 706 అనేది తీసుకుంటున్నాను. రఫ్గా ఏంటంటే మనకి ఒక 7 షేర్లు అనేది రావడం జరుగుతుంది. అందుకని నేను ఒక 7 షేర్లు అనేది పెట్టాను. లిమిట్ ప్రైస్ ఇన్వెస్టింగ్ బై. ఓకే, సో కొద్దిగా ప్రైస్ అనేది పెంచుతున్నాను, దట్ ఈజ్ ఓకే. 706 అనేది పెట్టాను. ఆర్డర్ అయితే సక్సెస్ అయిపోయింది 706 దగ్గర. అండ్ ఫండమెంటల్గా ఈ కంపెనీ అనేది చిన్న కంపెనీ, యాక్చువల్గా 1000 crores మార్కెట్ క్యాపిటల్ ఉంది, 1100 crores. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో స్టిల్ అంత కిందకి వెళ్ళిపోయినా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ బుక్ వాల్యూ చూసుకున్నట్టయితే 326 crores. దాని తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది మనం తీస్తే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ప్రీవియస్గా 2021 నుంచి కూడా నెగిటివ్గా అయితే ఎప్పుడు వీళ్ళు అనౌన్స్ చేయలేదు, కానీ కొద్దిగా ఫ్లక్చువేషన్ ఉంది. ఓకే, కెమికల్ సెక్టార్ అంటేనే ఫ్లక్చువేషన్ ఉంటుంది, ఎందుకంటే సీజనల్ బిజినెస్ కాబట్టి. సో లాస్ట్ సెప్టెంబర్ 2024 క్వార్టర్ అనేది మనం తీసుకుంటే 4 crores అనేది ప్రాఫిట్ అయితే ఇచ్చింది. స్మాల్ క్యాప్ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, అంటే చిన్న కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ అనదర్ స్టాక్ వచ్చేసరికి ఓలా ఎలక్ట్రిక్. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలక్ట్రిక్ అండ్ మొబిలిటీ ఆల్రెడీ యాడ్ చేసామా? ఓకే, ఫైన్. సో ప్రస్తుతానికైతే 6% పైకి వెళ్ళింది. సిగ్నిఫికెంట్ డ్రాప్ జరిగింది. ఫ్రెండ్స్, కొద్దిగా మనం రిస్క్ తీసుకున్నట్టయితే బాటమ్ అనేది ఐడెంటిఫై చేయటం పెద్ద విషయం అయితే కాదు. బట్ ఎనీహౌ కొద్దిగా పుల్ బ్యాక్లో యాడ్ చేద్దాం. బట్ మీన్ వైల్ ఏంటంటే కొంచెం షేర్స్ అనేది దీంట్లో బై చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ లిమిట్ ప్రైస్ దీంట్లో 100 ఉన్నాయి కాబట్టి ఒక 50 షేర్లు వస్తాయి రఫ్గా. రైట్ 50 షేర్లు అయితే మనం ప్లాన్ చేద్దాం. కొద్దిగా ప్రైస్ 80-85 దగ్గర మనం ఆర్డర్ అనేది ప్లే చేద్దాం. రైట్, ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో చూస్తే ఆర్డర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇది చూడండి, ప్రస్తుతానికైతే సక్సెస్ఫుల్ అయిపోయినాయి ఈ రెండు కూడాను. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ శివాలిక్ రసాయన్, ఈ రెండు కూడాను. సో చూద్దాం, ఏదన్నా డిప్ అయితే కూడా కొద్దిగా ఓలా ఎలక్ట్రిక్ ఇంకొంచెం యాడ్ చేద్దామని చూస్తున్నాను, కానీ బట్ ఆల్రెడీ ప్రైస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా వెళ్ళిపోయింది. అయితే ఓలా ఎలక్ట్రిక్ అనేది కొద్దిగా తగ్గిందనుకోండి, అప్పుడు దెన్ ఏంటంటే యావరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో టు బి టెక్నికల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ యొక్క రెండు కంపెనీల్లో నేను ఇప్పుడు చిన్న పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నానని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను దీంట్లో ప్రస్తుతం స్టాప్ లాస్ గురించి దాని గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు. బిజినెస్ బాగుందనిపించింది అండ్ ఫ్యూచర్లో గ్రోత్ కనిపిస్తుంది అన్న కాన్సెప్ట్లో నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నాను లాంగ్ టర్మ్ కోసం. సో చిన్న అప్డేట్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.